బ్రేకింగ్ న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఈటెల రాజేందర్ కు ఊహించని ఎదురు దెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్. బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. నిన్న రాత్రి కోన శ్రీశైలం గౌడ్తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. కోన నివాసానికి వెళ్లి మరీ చర్చించారు. మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి రేవంత్ రెడ్డి సూచన మేరకు పార్టీలోకి రావాలి అని ఆహ్వానం పలికారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు కోన శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. 2వ స్థానంలో కోన శ్రీశైలం గౌడ్ నిలిచారు. గతంలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది కోన శ్రీశైలం గౌడ్కు. గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి ఆయన కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. నిజాంపేట మేయర్, కార్పొరేటర్లు కూడా గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొడుతున్నారు. పట్నం కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కోన శ్రీశైలం గౌడ్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చే విధంగా. కోన శ్రీశైలం గౌడ్ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి ఆయన ఈసారి పోటీ చేయాలి అని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఈటెల రాజేందర్కు బీజేపీ టికెట్ ఇవ్వడంతో కోన శ్రీశైలం గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆయన కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు. ఇది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా చెప్తున్నారు. ఈటెల రాజేందర్కు ఇది పెద్ద ఎదురు దెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభావం ఈటెల రాజేందర్కు పడే ఓట్లపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడదాం. మధు, కోన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చే పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? బీజేపీకి ఇది ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుంది? ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల వేళ ఖచ్చితంగా బీజేపీకి బిగ్ లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఎంపీ ఎలక్షన్ లో తలపడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టఫ్ ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందనేటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. సో అందులో కుత్బుల్లాపూర్ కు సంబంధించినటువంటి నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పార్టీ మారడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. రీజన్, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ సీటు నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తా ఉన్నారు. అదే మల్కాజ్గిరి నుంచి నాకు కూడా అవకాశం ఇవ్వండి అనేటువంటిది కోన శ్రీశైలం గౌడ్ బీజేపీ అధిష్టానం ముందు గతంలో అడిగారు. కానీ పార్టీ అధిష్టానం ఈటెల రాజేందర్ కు టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు కోన శ్రీశైలం గౌడ్. అప్పటి నుంచి చాలా అనమనస్కంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సో దాని తర్వాత నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సూచన మేరకు కుత్బుల్లాపూర్ లో ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లారు. వెళ్ళిన వాళ్ళలో మైనపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి వీళ్ళంతా వెళ్ళారు. రేవంత్ రెడ్డి సూచన మేరగా పార్టీలోకి రావాల్సిందిగా వీళ్ళంతా ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన ఓకే అన్నారు. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు భారీ జనజాతర పేరిట కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఉంది కాబట్టి దానికంటే ముందు అంటే ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతారు. రేపు ఆ సభకు కూడా ఆయన హాజరు కానున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే అనేటువంటిది మన దగ్గర సమాచారం ఉంది. సో దాదాపు క్లియర్ అయిపోయింది. ఈ రోజు కోన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి సీటుకి సంబంధించినటువంటిది ఆయన ఆశించారు, రాకపోవడంతో మనస్తాపంచింది పార్టీ మారుతున్నట్టు. మల్కాజ్గిరి స్థానం నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కోన శ్రీశైలం గౌడ్కు కాంగ్రెస్ నుంచి ఇచ్చిన హామీ ఏంటి? ఆయన బీజేపీ నుంచి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అక్కడ నుంచి ఈటెలకు అవకాశాన్ని ఇవ్వడంతో కొంత అలిగారు. ఇప్పుడు ఆయన కోన శ్రీశైలం గౌడ్కి ఇచ్చిన హామీ ఏంటి కాంగ్రెస్ నుంచి? కోన శ్రీశైలం గౌడ్ కు ఇప్పటివరకు ఇంకా పార్టీలో జాయిన్ కాలేదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఆ పార్టీలోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ప్రస్తుతం గతంలో కనుక చూస్తే ఆయనకు సంబంధించినటువంటిది ఆయన టీడీపీలో కొనసాగారు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డితో కలిసి అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేశారు. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో అనుబంధం ఉంది ఆయనకు. చివరాఖరులో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ టికెట్ పైన ఆయన పోటీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మరి ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ దాదాపు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ ప్లేసెస్ లో పోటీ చేయడానికి ఆల్రెడీ అభ్యర్థులను ఖరారు చేశారు. కాబట్టి ఇక నెక్స్ట్ మరి ఈ ఫ్యూచర్ లో ఏ రకంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన పార్టీలోకి రావడానికి సుముఖం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గానీ, మైనంపల్లి గానీ, కొలను హనుమంత్ రెడ్డి గానీ వీళ్ళంతా ఆయనకు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే మీరు రావాల్సిందిగా పార్టీలోకి చెప్పడంతో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కూడా శ్రీశైలం గౌడ్ అనేటువంటిది ఒకటి చర్చ. సో ప్రస్తుతానికి
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్, బిగ్ లాస్ అనే చెప్పాలి. 100% ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు పార్టీలోకి మారడం. రీసెంట్ గానే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయర్, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు వస్తా ఉన్నారు. సో చూసుకుంటూ పోతే చేవెళ్ల, మల్కాజ్గిరి, తర్వాత వరంగల్ ఈ నియోజకవర్గాల పైన ఎక్కువగా పార్లమెంట్ నియోజకవర్గాల పైన 2-3 రోజుల నుంచి చేరికలు ఉన్నాయి. అక్కడ నుంచి నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న తీరు ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆయా ప్రాంతాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలోపేతం చేయడం దిశగానే రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు జాయినింగ్ జరుగుతా ఉన్నాయి అనుకుంటే పార్టీలో. ఇప్పుడు ఈ పరిణామాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తోంది? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ లోకి వస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి కూడా టచ్ లో ఉన్నారు మాతో అని కాంగ్రెస్ నేతలు అన్నప్పుడు, మా నేతలను మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ఎలా ఉంటుందో పరిణామాలు చూడనే సవాలు ప్రతి సవాలు కూడా చూస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కాకపోయినా బీజేపీ కీలక నేత ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తూ ఉండటం, రాత్రే కాంగ్రెస్ కీలక నేతలు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం, ఈ పరిణామాన్ని బీజేపీ ఎలా చూస్తోంది? ఖచ్చితంగా బీజేపీ సంబంధించినటువంటిది ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ నేత చేసినటువంటి స్టేట్మెంట్ అది. కాకపోతే ఎమ్మెల్యేల విషయంలో చేస్తారు ఆయన. కానీ పార్టీలో నేతలు మారుతా ఉన్నటువంటి సంస్కృతి మనం చూసాం గతంలో. గత కొన్ని రోజుల నుంచి ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. ఈ పార్టీలో నుంచి ఎంపీ అభ్యర్థులు ఇంకొక పార్టీ పైన పోటీకి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది సాధారణ ప్రక్రియగానే బీజేపీ చూసే అవకాశం ఉంది పెద్దగా. ఎందుకంటే బీజేపీలో కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో బీజేపీ అయితే ఇంకా అఫీషియల్ గా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు బీజేపీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్కి సంబంధించిన అంశం పైన. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగి అర్ధరాత్రి వరకు ఇంట్లోనే ఉన్నారు, 12 గంటల వరకు కూడా. మరి ఈ రోజు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ నాయకులు. ఇంకా ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు వాళ్ళు మాట్లాడే కంటే ముందుగానే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. రైట్ మధు, కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. నిన్న కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు పార్టీలోకి రావాలి అని ఆహ్వానించడంతో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు. కానీ మల్కాజ్గిరి టికెట్ను బీజేపీ ఈటెల రాజేందర్కు ఇవ్వడంతో కొంత బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల పిలుపుతో కాంగ్రెస్లోకి ఆయన చేరబోతున్నారు. ఈ పరిణామం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీజేపీకి కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాకేదో చూస్తాను అందరు నమస్తే అంటే వెళ్ళిపోతాం. ఇలా రాకున్నా పర్లేదు కానీ అలా కోపమని చెప్తున్నా చెప్తున్నాను. అయిపోయినాక మనం బయటవలసిన పరిస్థితి వచ్చింది. ఎయిర్పోర్ట్లో మాకేదో చూస్తాను అందరు నమస్తే అంటే వెళ్ళిపోతాం. ఇలా రాకున్నా పర్లేదు కానీ అలా కోపమని చెప్తున్నాను చెప్తున్నాను. అయిపోయినాక మనం బయటవలసిన పరిస్థితి వచ్చింది. ఎయిర్పోర్ట్లో మాకేదో చూస్తాను అందరు నమస్తే అంటే వెళ్ళిపోతాం. ఇలా రాకున్నా పర్లేదు కానీ అలా కోపమని చెప్తున్నాను చెప్తున్నాను. అయిపోయినాక మనం బయటవలసిన పరిస్థితి వచ్చింది.